హాయ్ ఫ్రెండ్, బిజినెస్ చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ రిస్క్ ఉంటుందని తెలిసి ధైర్యం చేసేవారు తక్కువ మంది ఉంటారు. వ్యాపారం ప్రారంభించాలంటే ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి. అయితే వ్యాపారం చేసేందుకు చేతిలో సరిపడా డబ్బు లేకపోతే లోన్స్, అప్పులు చేయాల్సి ఉంటుంది. అదృష్టం బాగుండి లాభాలు వచ్చేస్తాయి, లేదంటే ఆర్థికంగా చితికిపోవడం ఖాయం. కాబట్టి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చే వ్యాపారాలు చేయడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. మీరు ఊర్లలో ఉండి వ్యాపారం చేయాలని ఆలోచిస్తే మంచి లాభాలను అందించే బిజినెస్లు ఉన్నాయి. కేవలం 50,000 ఇన్వెస్ట్మెంట్తో ప్రారంభించి ప్రతిరోజు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మరి మీరు సంపద సృష్టించాలనుకుంటున్నారా? నలుగురికి ఉపాధి కల్పించాలని ఆలోచన ఉన్నారా? అయితే ఈ వ్యాపారాలతో మీ కలను నిజం చేసుకోండి. ముందుగా ఫోన్ రిపేర్ షాప్. ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరూ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు ఉంటున్నాయి. ఫోన్ యూజ్ చేయడం వరకు ఓకే, కానీ రిపేర్ వస్తే షాప్కు వెళ్లాల్సిందే. కాబట్టి మీరు మీ విలేజ్లోనే మొబైల్ రిపేర్ షాప్ ప్రారంభించినట్లయితే మీ వ్యాపారానికి తిరుగుండదు. ప్రతిరోజు ఆదాయం వస్తుంది. తక్కువ స్థలంలో తక్కువ పెట్టుబడితో మొబైల్, టాబ్లెట్స్, ఇతర ఎలక్ట్రానిక్ డిజైన్లను రిపేర్ చేసి చిన్న షాప్ ఓపెన్ చేయవచ్చు. ఇక టైలరింగ్ షాప్. టైలరింగ్ కూడా మంచి ఆదాయానికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి వచ్చాక కూడా టైలరింగ్ కు ఏం మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఆన్లైన్ ద్వారా లేదా షాపుల్లో దుస్తులు తీసుకుంటారు, అయితే కొలతలు సెట్ అవ్వక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారి కోసం స్టిచ్చింగ్, అల్టరేషన్ సేవలు అందించేందుకు టైలరింగ్ షాప్ స్టార్ట్ చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితోనే మంచి లాభాలను అందుకోవచ్చు. ఇక టీ స్టాల్. తక్కువ పెట్టుబడితో కాసులు కురిపిస్తున్న వ్యాపారం ఏదైనా ఉందా అంటే అది టీ వ్యాపారం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా టీ కొట్టు బిజినెస్ ఆదాయకరంగా మారింది. రోజుకు 2-3 సార్లు కూడా టీ తాగే వాళ్ళు ఉంటారంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి ఉన్న ఊర్లోనే టీ స్టాల్ ఏర్పాటు చేసుకుని బాగా సంపాదించుకోవచ్చు.